ఆదికాండం 12వ అధ్యాయం 18వ వచనంలో, ఆ యొక్క ఆదికాండం 12వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు ఏమి చేస్తావు? చేసింది ఏమిటి? నీ భార్య అని ఎందుకు తెలుపలేదు? ఎందుకు చెప్పావు? ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్ము. దేవునికి స్తోత్రం. పిల్లరా, అబ్రాహాము తన జీవిత ప్రయాణంలో ఒక సందర్భంలో పిల్లరా, భార్య అనే శారై చాలా అందము కలిగింది, సౌందర్యం కలిగింది. కాబట్టి ఆమెను తీసుకొని వెళతా ఉన్నప్పుడు రాజు అయినటువంటి ఫరో పిల్లరా, అతడు ఎవరు రాజు దృష్టిలో పడినా వెంటనే వారిని తన భార్యగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ భర్త కలిగి ఉంటే వారిని చంపేస్తాడేమో. అబ్రహాం భయం ఏంటంటే, ఈమె నా భార్య అని అంటే నన్ను చంపేసి నా భార్యను తీసుకెళ్ళిపోతాడేమో అని, తీసుకెళ్ళిపోని కానీ నేను చెల్లని చెప్తాను అని, ఇది ఈమె నా చెల్లి అన్నాడు అబ్రహాం. పిల్లరా, ఆమెతో కూడా చెప్పించాడండి. అబ్రహాం అని ఈయన మా అన్నయ్య అని చెప్పింది. పిల్లరా, అప్పుడు వెంటనే ఫరో ఆమెను అంతఃపురంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాం పిల్లలు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, మరొక వాక్యం చూద్దాము. 18వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపం బహు ఘోరమైనది కనుకను దేవునికి స్తోత్రం. పిల్లలు, అక్కడ ఏమన్నాడు అని అంటే, సొదొమ గొమొర్రాను గూర్చిన మొర గొప్పది. దేవునికి స్తోత్రం. సొదొమ గొమొర్రాను గూర్చిన మొర గొప్పది, సామాన్యమైన మొర కాదు అది. ఎవరు పెట్టారు మొర? చెప్పండి, అబ్రహాం. ఏమండి, సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలను రక్షించమని, అక్కడ ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులకు దేవుడిని రక్షించమని అబ్రహాము మొరపెట్టాడు. అక్కడ రాయబడిన దేవుడు అంటున్నాడు కదా, సొదొమ గొమొర్రాలకు కూర్చున్నటువంటి మొర గొప్పది. అంటే అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు. పోయినారా, ఇందాక చదివిన వాక్యాన్ని బట్టి చూసినప్పుడు అక్కడ ప్రార్థనాపరుడని, ప్రార్థన చేస్తాడని ఎక్కడ రాయబడలేదు కదండి అనుకుంటున్నారా? చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం చూస్తే, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవేం చేస్తావు? బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, ఇక్కడ మరొక సందర్భంలో గతించిన దినాల్లో రాజైనటువంటి ఫరోతో దేవుడు ఆ మాట చెప్పాడు. ఇక్కడ అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. మరొక సందర్భంలో అబీమెలెకు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఈమె నా చెల్లెలు అని చెప్పాడండి. ఆమె కూడా అబ్రహాము నా యొక్క అన్నయ్య అని చెప్పింది. అక్కడ కూడా అబీమెలెకు అనేవాడు అలాగే చేశాడు. శారాను పిల్లరం అంతఃపురాన్ని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు పిల్లరం అబ్రహాము ఏం చేశాడయ్యా అంటే దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అతడు ప్రార్థనాపరుడు అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, అప్పుడు నీవు బ్రతుకుతావు. లేకపోతే అబ్రహాం అనేటువంటి ఆయన ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తే నువ్వు చచ్చిపోతావు. అతని భార్య నువ్వు అప్పగించకపోతే. అతడు సామాన్యుడు కాదు, అతడు ప్రార్థన చేసేవాడు. అతడు ప్రార్థన నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు, నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నువ్వు సుఖంగా ఉంటావు. కాబట్టి నీ భార్యను అతనికి అప్పగించేసేయి. శారాన్ని తీసుకెళ్ళి అతనికి అప్పగించే, ఆ తర్వాత అతనితో నువ్వేం చేయించుకో? ప్రార్థన చేయించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్పాడు పిల్లరా, అబ్రహాము ఎవరంట?
ప్రార్థనాపరుడు. అతడు ప్రవక్త అని చెప్పాడు. అబ్రహాం ప్రార్థన చేస్తే ప్రియులారా ఇక్కడ రాజు బ్రతుకుతాడని చెప్పాడు. కాబట్టి రాజుతో దేవుడు అంటున్నాడు, అతడు ప్రార్థనాపరుడు కనుక వెళ్ళి ప్రార్థన చేయించుకోవయ్యా అని చెప్పేసి అని దేవుడు అబ్రహాంతో చెప్పడం అనేది ప్రియులారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనం చూస్తే అబ్రహాము ప్రార్థనాపరుడు కనుక దేవుడు అభివృద్ధి చెందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన జీవితంలో మనం ఎలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాం? ఈరోజు పిల్లరా ప్రార్థన విషయంలో సోమరులుగా అనేక మంది కనబడుతూ ఉన్నారు. ప్రార్థించడానికి పిల్లలు వెనకాడుతూ ఉన్నారు. ప్రార్థనా శక్తిని కోల్పోతున్న వారికి ఈరోజు సంఘము లేక కుటుంబాలు కనబడుతూ ఉన్నాయి. గృహాలలో పిల్లరా ఆ యొక్క కుటుంబ ప్రార్థనలు కనిపించడం లేదు. ఈరోజు అనేక గృహాలలో పిల్లలు కుటుంబ ప్రార్థనలు ఆగిపోయినాయి. ఎందుకనంటే కుటుంబముగా చేరి ప్రార్థన చేయటం అనేది పిల్లరా ఈరోజు ఒక అలవాటుగా ఉండేది. కలిసి ప్రార్థన చేసేటువంటి ఆ అలవాటును పిల్లరా వదులుకొని ఈరోజు ఇండివిజువల్గా ప్రార్థన చేసుకోవడం, అది కూడా ఎవరు పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసుకోవడం, ఒక చోట చేరి కలిసి ప్రార్థన చేయడం, కలిసి పాటలు పాడడం, కలిసి వాక్యం చదువుకోవడం, కలిసి కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరి క్షేమం కోసం ఒకరు అందరూ కలిసి అనేక మంది కోసం ప్రార్థన చేసేటువంటి సందర్భాలు ఈరోజు బలహీనమైపోయినాయి. పిల్లరా దేవునికి వాక్యం వింటున్న సంగమా, నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అనేటువంటి వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రార్థనకు పాత్ర వేసేసావు. ప్రార్థన అనేది నీకు నచ్చినట్టుగా చేసుకుంటూ పోతూ ఉన్నావు. ప్రార్థన అనేది ఒక సమయం లేకుండా చేసుకుంటూ పోతూ ఉన్నావు. ప్రార్థనకు ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు లేకుండా ముందు కొనసాగుతూ ఉంది. పిల్లరా అలాంటి అటు ఇటుగా అంటే ఏమాత్రం స్థిరత్వం లేనటువంటి ప్రార్థనా జీవితంలో నువ్వే విషయంలో కూడా సత్ఫలితాలు సాధించలేవు. ప్రార్థన అనేది ఖచ్చితంగా ఒక నిలకడగా ఉండాల్సిన అవసరం ఉంది. దానియేలు పిల్లరా శక్తివంతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇటు శాసనము చేయబడినని రాజు సంతకం చేశాడని తెలుసుకున్న తర్వాత దానియేలు యథావిధిగా యెరూషలేము వైపు తన కిటికీలను తెరిచి రోజుకు ముమ్మారు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్యలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, ఎన్ని రకాల ఒత్తిళ్లు పెరిగినా పిల్లరా ఆ యొక్క దేవుని బిడ్డలైన వారు పిల్లలు ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ప్రార్థనే మన యొక్క ఆయుధం. దేవునికి స్తోత్రం. ప్రార్థనే బలమైనటువంటి ఆధారం. ప్రార్థనే దేవుని యొక్క సహాయం మనకు వచ్చేలా చేసేది. ప్రార్థనే మన స్వరం దేవునికి వినబడలే చేసేది. అటువంటి ప్రార్థన నీ వరకు వచ్చేటప్పటికి నిర్లక్ష్యం చేయబడతా ఉంది. నీ వ్యాపారంలో దాన్ని ముంచేస్తావు. ఈరోజు నీ ఉద్యోగాన్ని బట్టి ప్రార్థన చేయలేకపోతున్నాను అంటున్నావు. వ్యాపారాన్ని బట్టి ప్రార్థన చేయలేకపోతున్నాను అంటున్నావు. వ్యవసాయాన్ని బట్టి, చేతి వృత్తులను బట్టి రకరకాల తుచ్చమైనటువంటి కోరికలు పెంచుకుంటూ ప్రార్థనా శక్తిని కోల్పోతున్నటువంటి సహోదరి సహోదరుడు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సాయంత్రం ఆయన నీతో మాట్లాడుతున్నాడు. అత్యధికంగా నువ్వు ఆశీర్వదించబడాలి. రాబోతున్న తరములో నీ బిడ్డలైన వారు ఉన్నారు, వారు కూడా దీవించబడాలి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదం పోగొట్టుకోకూడదండి. పోగొట్టుకోకుండా ఉండాలి అని అంటే ప్రార్థనా పరులుగా ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందరూ దేవుని చేత పిల్లలు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. దేవుడిని నడిపిస్తే ప్రార్థనా శక్తిని కలిగి ఉంటావు. పిల్లలు ప్రార్థించాలి, యవనస్తులు ప్రార్థించాలి, మధ్య వయసు కలిగిన వారు ప్రార్థించాలి, వృద్ధులు ప్రార్థించాలి, అన్ని వయసుల్లో ఉన్నవారు కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అందరూ చేయగలిగింది చెప్పాలా ప్రార్థన. మరి ఏం చేస్తున్నావు? పిల్లరా ఈ లోక సంబంధమైన వేషాలకే సరిపోతుంది నీకున్న సమయం కాస్త. పిల్లరా ఏ రకమైనటువంటి బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నావు, కాలం గడిపేస్తూ ఉన్నావు. ఎంతసేపు ఎవరన్నా కదిపితే చాలు ఏదో ఒక బాధ చెప్పే సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావు. పిల్లరా బాధలందరికీ ఉంటాయి, కష్టాలందరికీ ఉంటాయి, శ్రమలందరికీ ఉంటాయి పిల్లరా. కానీ వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు, వాటిని మనసులో ఉంచుకోకూడదు, వాటిని ఎంత మాత్రం కూడా నీ మనసులోనికి భారంగా రానివ్వకూడదు పిల్లరా. ఎందుకనంటే ఇవన్నిటిని అధిగమించి శక్తిగల దేవునితో సహవాసాన్ని కొనసాగిస్తూ నీ ప్రార్థనా జీవితాన్ని స్థిరపరచుకో. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు.